వర్క్ కావాలా ఇంకా స్మార్ట్ కావాలా, రెండు ఉండాలని. ఎందుకు ఉండాలంటే నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక మూడో విషయం చెప్తానన్నా. మనకు ఏం చెప్తుంది తమిళ్లో అంటే మీకు మీ మీద నమ్మకం ఉండాలి. మీకు మీ మీద నమ్మకం ఉండాలి. ఫస్ట్ మీరే ఇది చేస్తానా చేయలేనా, నా వల్ల అవుతుందా కాదా, ప్రతి ఒక్క వ్యాపారం సక్సెస్ఫుల్లే, ఏది కూడా మైనస్ కాదు. మీరు ఆలోచించి చేస్తే కరెక్ట్గా మీరు ఆలోచించి ఏ వ్యాపారమైనా కానీ నేను చెప్పేది, బండి మీద మీరు దోశలు అమ్ముకోండి, లేదు మీరు మీ సొంతంగా ఒక 5 స్టార్ హోటల్ కూడా పెట్టండి, అది కూడా మీరు రాంగ్గా పెడితే అది కూడా లాసే. దోశల బండి అమ్మేవాడు కరెక్ట్గా కానీ సెంటర్లో పెట్టి మంచి క్వాలిటీ ఇస్తే అది కూడా 5 స్టార్ హోటల్గా మార్చేదానికి అవకాశం ఉంది. సో ప్రతి ఒక్క వ్యాపారం మైండ్తో ఆలోచించాలా, హార్ట్తో ఆలోచించాలా. తర్వాత మన నమ్మకం, మనం చేస్తాం ఉండేది రైటా రాంగా. మీ రైట్ అంటే 100% మీ రైటే, మీరు ఎప్పుడు ఫెయిల్ అవ్వరు. ఏ వ్యాపారమైనా కానీ మీరు ఎప్పుడు ఫెయిల్ అవ్వరు. దాన్ని పర్ఫెక్ట్గా దాన్ని కరెక్ట్గా చేయాలన్నా. కరెక్ట్గా చేస్తే ఎందుకు ఫెయిల్ అవుతారు? ఏది కూడా ఫెయిల్ అవ్వరు. కొంతమంది లక్ ఫ్యాక్టర్ ఇంతవరకు ద్వేషించుకుంటారు కదా, వాళ్ళకి మీరేం చెప్తారు? అసలు మీరు నమ్ముతారు లక్ ఫ్యాక్టర్ మీద? నేనేం చెప్తాను, లక్ అనేది ఏం లక్ అని, ఆ లక్ ఉంటే ఏదో మనకు దేవుడు బుద్ధి ఇచ్చేసి కేరళ పోయేసి కేరళలో 10 రూపాయలు పెట్టి ఒక లాటరీ కొనుక్కుంటాం. అది మన లక్ ఫేవర్ అయితే ఆ లాటరీ 20 కోట్లకి వచ్చేస్తుంది. అది మనకు లక్ కాదన్న. అదంతా మీరు తప్పు చేసి, అంటే మీరు కాదు, నేను కాదు, జనరల్గా మీరు తప్పు చేసి ఆ తప్పుని ఇంకొకరి మీద వేసేదానికి మీరు లక్ అంటున్నారు. లక్ అంతా మీ చేతిలోనే ఉంది. ఆ లక్ అంతా మీ చేతిలోనే ఉంది. మీరే మీ లక్ చెడిపోయారు, మీరే మీ లక్ మంచిగా చేశారంటాను నేను. ఇంకోటి మళ్ళీ అంటే ఒక ప్రశ్న డిస్కంటెంట్ అంటే మీరు ఎదిగిన కొద్ది ఒదిగి ఉన్నారు కదా ఇప్పుడు దాకా, ఇది ఎలా వచ్చింది? అంటే మీ పేరెంట్స్ పెంపకమా, లేకపోతే మీ లైఫ్ లో చూసిన ఎక్స్పీరియన్స్ వల్ల? నేను అట్టే ఉన్నాను. నేను లేనప్పుడే అట్టే ఉన్నాను, ఉన్నప్పుడే అట్టే ఉన్నాను. మనిషి డబ్బులు వచ్చిన తర్వాత మారిపోతే వాడు మనిషే కాదంటాను నేను. డబ్బులతో పాటు మనిషి మారకూడదు. వయసులో మారవచ్చు, ఫేస్లో ఫీలింగ్ రావచ్చు, ఫేస్ డల్ కావచ్చు, బాడీ పెరగవచ్చు, కానీ ఆత్మ అనేది ఏ రోజు క్రిస్టల్ క్లియర్గా ఉందో అది లాస్ట్ వరకు సచ్చే వరకు క్రిస్టల్ క్లియర్గానే ఉండాలా. మళ్ళీ ఇంకొక మాటనా, లక్ మీద ఆధారపడకూడదు. మీ మీద మీరు ఆధారపడండి, మీ నమ్మకం మీద మీరు ఆధారపడండి. మీ సక్సెస్ మిమ్మల్నే వెతుక్కుంటా వస్తుంది. కానీ నా లక్ ఉంటే, ఏం లక్ ఉంటే, నేను ఉదయం షాప్ తెరవకపోతే నాకు ఎవరు కస్టమర్ వస్తారు? నా లక్ ఉంటే నా లక్ ఉంటే ఏమవుద్ది? మా ఇంటికి వచ్చి బంగారం కొనుక్కోపోతారా? లేదు కదా. ప్రతి దగ్గర 47 దగ్గర షాపులు పెట్టినాం. నేను కూడా లక్ మీద ఆధారపడి ఉంటే హైదరాబాద్ సోమాజిగూడలో పెద్ద షోరూమ్ పెట్టుకుని అందరు ఊరు వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, కేరళ వాళ్ళు, తెలంగాణ వాళ్ళందరూ ఇక్కడే వచ్చి కొనుక్కోవచ్చు కదా. అది లక్ లేదు, ఏం లేదన్నా. లక్ అనేది నేను నమ్మను, చెప్పను. నమ్మేవాళ్ళు